ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాల అమలును పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకంలో మాత్రం పట్టుదలతో ఉంటున్నది. పేదల భూములను లాక్కోవడంతో పాటు ప్రభుత్వ భూముల అమ్మకానికి ప్రాధాన్యం ఇస్తున్నది. వరంగల్ నడిబొడ్డున 2.27 ఎకరాల భూమిని కాంగ్రెస్ ఎమ్మెల్యే బంధువుకు కట్టబెట్టేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్లో 100 కోట్ల విలువైన భూముల అమ్మకానికి రేవంత్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. హనుమకొండ బస్టాండ్కు అతి దగ్గరలోని అత్యంత విలువైన భూములను అమ్మకం పేరుతో కాంగ్రెస్కు చెందిన ఓ ఎమ్మెల్యే బంధువులకు కట్టబెట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. 6 నెలల క్రితం ప్రయత్నించి ప్రజల నిరసనలతో కాస్త వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా భూముల్ని విక్రయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. హన్మకొండ బస్టాండ్ సమీపంలోని 2 ఎకరాల 27 గుంటల భూమిని బహిరంగ వేలంలో విక్రయించేందుకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గత అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 3న బహిరంగ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ప్రకటనలు జారీ చేసింది. అప్పుడే వరదలతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. వరదలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉండడం, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నిరసనతో భూముల అమ్మకాన్ని వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించింది. 6 నెలలు కావడంతో అప్పటి పరిస్థితిని మరిచిపోయారని ప్రభుత్వం భావిస్తున్నది. అభివృద్ధికి నిధుల సమీకరణ పేరుతో 100 కోట్ల విలువైన 2 ఎకరాల 27 గుంటల భూమిని విక్రయించేందుకు సర్కార్ సిద్ధమవుతున్నది. భూముల అమ్మకం కొత్త కాకపోయినా కూడా గతంలో ఎప్పుడూ లేని ప్రక్రియను అమలు చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూడా ఇప్పటివరకు చాలా ప్రాంతాల్లో భూముల్ని సేకరించింది, విక్రయించింది. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల భూముల్ని సేకరించి ఇండ్ల స్థలాలుగా అభివృద్ధి చేసి బహిరంగ వేలం ప్రక్రియ నిర్వహించింది. ఇండ్ల స్థలాలుగా అభివృద్ధి చేయడం ద్వారా కూడా భారీగానే ఆదాయం సమకూర్చుకున్నది. వరంగల్ నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా వెంచర్లు చేసింది. ప్రస్తుతం కుడా పరిధిలోని అత్యంత ఖరీదైన భూమిని విక్రయించే ప్రక్రియ కొత్తగా ఉంటుండడంతో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండ్లు లేదా వాణిజ్య స్థలాలుగా అభివృద్ధి చేసి విక్రయించకుండా గంపగుత్తగా ఎకరాల లెక్కన బహిరంగ వేలం ప్రక్రియ నిర్వహిస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంత విలువైన భూమిని ఎవరో ఒకరికి ముందుగానే నిర్ణయించి ఇచ్చేందుకే ఎకరాల చొప్పున వేలం వేస్తున్నట్లుగా స్పష్టమవుతున్నది. ఇండ్లు లేదా వాణిజ్య స్థలాలుగా అభివృద్ధి చేస్తే ఎక్కువ మంది పోటీపడి ఎక్కువ ఆదాయం వస్తుందని, ఎకరాల చొప్పున అయితే నామమాత్రపు పోటీతో ప్రభుత్వం అనుకున్న వారికే భూములు దక్కుతాయనే చర్చ జరుగుతున్నది. 6 నెలల క్రితం ఇదే విమర్శలు, నిరసనలతో భూముల బహిరంగ వేలం ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది. ఎన్ని విమర్శలు, నిరసనలు వచ్చినా ఇప్పుడు మళ్లీ అదే రకంగా ముందుకు సాగుతున్నది రేవంత్ సర్కార్.